ఇవాళ ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3:45 హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ ను సందర్శిస్తారు. కరోనా వ్యాక్సిన్ తయారీపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ కు అనుమతి రాలేదు. మోదీకి ఆహ్వానం పలికే కార్యక్రమంలో కేసీఆర్ కు అనుమతి రాలేదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రధానికి స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాలని సాంప్రదాయం ప్రకారం పీఎంఓను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే సీఎం రావాల్సిన అవసరం లేదని సీఎస్ కు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ చెప్పినట్లు పార్టీ నేతలు చెప్పారు. మోదీ పర్యటనలో సీఎస్, డీజీపీ, మేడ్చల్ కలెక్టర్, సైబరాబాద్ సిపి, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండెంట్ కు మాత్రమే అవకాశం కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సభ నిర్వహించాలని గులాబీ నేతలు నిర్ణయించారు. సభకు ఒక్కో డివిజన్ నుంచి 2-3 వేల మందిని తరలించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ గ్రేటర్ ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జేడిమెట్లలో రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు లాల్ దర్వాజాలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి పార్టీని వీడనున్నారు. త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేయాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ చీఫ్ నడ్డాతో నారాయణ రెడ్డి సమావేశమయ్యారు. 1-2 రోజుల్లో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కేసీఆర్ ది ఫ్యామిలీ దందా అని విమర్శించారు. కేసీఆర్ తన మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంగుళం తగ్గించినా ప్రజలు తాట తీస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమ హెచ్చరించారు. కమిషన్ల కక్కుర్తి కోసం పోలవరం లెఫ్ట్ కెనాల్ను తాకట్టు పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలి కొదిలేసి తాడేపల్లిలో పబ్జీ గేమ్లు ఆడుతున్నారని విమర్శించారు. అమరావతిని ముంచాలని కుట్రలు చేస్తే కడప నగరం మునిగిపోయిందని అన్నారు. కాకినాడ వైసీపీలో గొడవ టీ కప్పులో తుఫాను మాత్రమేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. డీఆర్సీ మీటింగ్లో ఎమ్మెల్యే ద్వారంపూడి, ఎంపీ బోస్ మధ్య గొడవపై సీఎం క్లాస్ తీసుకున్నారు. దీంతో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రజలకు తెలిసేందుకు బోసును ద్వారంపూడి తన ఇంటికి ఆహ్వానించారు. అయితే ఈ విందు సమావేశంలో ఎంపీ బోస్ అయిష్టంగానే ఉన్నారు. ఈ కార్యక్రమానికి కొందరు బీసీ నేతలు కూడా హాజరయ్యారు. నివర్ తుఫానుతో రాష్ట్రంలో 30,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మంత్రి కన్నబాబు తెలిపారు. తుఫాను శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు కన్నబాబు చెప్పారు. పోలవరంపై చర్చించామని, ప్రాజెక్టు ఒరిజినల్ డిజైన్ ప్రకారమే నిర్మాణం జరుగుతుందని చెప్పారు. డిసెంబర్ 25న పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 21న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని మంత్రి కన్నబాబు తెలిపారు. రాజధాని ఎస్సీ రైతులపై ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోగించడంపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 రోజులు రైతులను రిమాండ్లో ఉంచడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇలా అయితే ప్రజలు ఎక్కడికెళ్లాలని ప్రశ్నించింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్టుపై కూడా హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అకాల వర్షాలతో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేస్తోందని అన్నారు. వరుసగా పంటలు నష్టపోతున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో చిన్నారిపై అత్యాచారం ఘటనపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. టీడీపీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దిశ చట్టం అమల్లో లోపాల కారణంగానే ఘోరాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఓవైపు అత్యాచారాలు, మరోవైపు హత్యలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. మహిళా కమిషన్ లెటర్ ప్యాడ్ సంస్థగా మారిందని విమర్శించారు.
తుంగభద్ర పుష్కరాలపై నివర్ తుఫాను ఎఫెక్ట్ పడింది. వర్షాల కారణంగా భక్తుల సంఖ్య తగ్గింది. మంత్రాలయం పుష్కర ఘాట్లో వసతులు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ల వద్ద షవర్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదతో పెన్నా బ్యారేజీలో నీటి మట్టం పెరిగింది. దీంతో ప్రసిద్ధి చెందిన రంగనాథుడి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయ గర్భగుడిలోకి 3 అడుగుల మేర నీరు చేరింది. 100 ఏళ్ల చరిత్రలో గర్భగుడిలోకి నీరు రావడం ఇదే తొలిసారి అని ఆలయ అర్చకులు తెలిపారు. నెల్లూరులో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎస్పీ భాస్కర్ భూషణ్ పరిశీలించారు. అహ్మద్ నగర్, బోడిగాడితోట, జనార్దన్ రెడ్డి కాలనీలో పర్యటించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు. వాగులు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించామని ఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో చెరువులు, డ్యాంలు జలకళసంతరించుకున్నాయి. సోమశిల నుంచి పెన్నాకు నీటి విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లోకి వరద నీరు చేరింది. ఇప్పటికే వరద నీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరో తుఫాను హెచ్చరికతో భయాందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచర్లపాలెంలో ఎమ్మెల్యే శివకుమార్ పర్యటించారు. తుఫానుకు నష్టపోయిన రైతులను పరామర్శించారు. జరిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. నీట మునిగిన పొలాలను ఎమ్మెల్యే శివకుమార్ పరిశీలించారు. పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. తడిసిన, రంగు మారిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ప్రకటించి కొనుగోలు చేయాలని ఆలపాటి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు 15 రోజుల్లో పరిహారం చెల్లించాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. అనంతపురం జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు బాధితురాలి నుంచి 2 లక్షలు తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ మోహన్ గాంధీ పట్టుబడ్డాడు. పరిహారం మంజూరు చేసినందుకు బాధితులను లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులకు సమాచారం అందించి అవినీతి అధికారిని పట్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సామేశ్వరగూడెం శివారులో దారుణ ఘటన జరిగింది. సత్యనారాయణ అనే గొర్రెల కాపరిని కోటేశ్వరరావు రాయితో కొట్టి చంపాడు. తన స్థలంలోకి గొర్రెలు వచ్చాయనే కోపంతో సత్యనారాయణను హత్య చేశాడు. ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడు. హత్యను నిరసిస్తూ యాదవ సంఘం నేతలు ఆందోళన చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టమోటా పెట్టెల చాటున అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న 3 వ్యక్తులను కర్నూలు జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి పత్తికొండకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 2027 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితులు పత్తికొండ మండలం చక్రాలకు చెందిన రామచంద్ర, తుగ్గలి మండలం శభాష్పురంకు చెందిన రవికుమార్, బొంగుల బజార్కు చెందిన శ్రీరామ్గా గుర్తించారు. నిందితులు 3 వైసీపీ కార్యకర్తలని తెలుస్తోంది. అనంతపురం జిల్లా నింబగల్లు గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ పల్లవి చేతివాటం చూపింది. రెనుమాకులపల్లిలో తాగునీటి పైప్లైన్ పనుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడింది. కాంట్రాక్టర్కు మొత్తం డబ్బులు ఇవ్వకుండా మిగిలిన సగం డబ్బులను తన భర్త బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. దీంతో కాంట్రాక్టర్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ సెక్రటరీ అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. కర్నూలులో సంచలనం రేపిన 2 చిన్నారుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు హనీఫ్ను అరెస్టు చేశారు. ఈ నెల 23న ఇంటి దగ్గర ఆడుకుంటున్న 2 చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తి బైక్పై కిడ్నాప్ చేశాడు. అయితే చిన్నారి ఏడుస్తూ ఉండడంతో మద్దూరు నగర్లో వదిలి వెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. నిందితుడు హనీఫ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ ఖలీల్వాడిలో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పసికందును ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పసికందు తల్లిదండ్రుల కోసం దర్యాప్తు చేపట్టారు. భద్రాచలం ఆలయంలో కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రామయ్య జగన్మోహని అలంకారంలో దర్శనమిచ్చారు.
స్వామివారిని జగన్మోహిని అలంకారంలో అలంకరించి మేళ తాళాల మధ్య నిత్య కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శివాజీ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి నిర్వహించాల్సిన తిరువీధి సేవను వర్షం కారణంగా రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన విద్యార్థులు, నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి, మరిపేడ మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జయసారథి రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న టీఆర్ఎస్ పెద్దలు కేవలం 30,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఘాట్ రోడ్లపై భారీగా వరద చేరింది. పలుచోట్ల కొండ చర్యలు, వృక్షాలు రహదారిపై కూలాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. వాగుల ఉధృతికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువులు, వైద్యం కోసం వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని 8 మండలాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. మినుము, మిరప, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తమకు త్వరగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రైతులు కోరారు. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో నివర్ తుఫాను ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. చాగలమర్రి, సిరువళ్ల, రుద్రవరం, ప్యాపిలి, జూపాడు బంగ్లా, కోవెలకుంట్ల మండలాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వర్షానికి వరి పంట నేల కొరిగింది. కోవెలకుంట్ల మండలంలో మొక్కజొన్న పంట నీట మునిగింది. చాగలమర్రి మండలంలో దెబ్బతిన్న వరి పంటలను కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ ఫకీరప్ప పరిశీలించారు. జిల్లాలో 15,788 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. మరో 2 రోజుల పాటు నివర్ తుఫాను ప్రభావం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కడప జిల్లాపై నివర్ తుఫాను ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షానికి కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బుడ్డాయిపల్లె చెరువు కట్టదెగడంతో కొండయ్యపల్లి, ముత్తరాజ్పల్లి, అప్సరా థియేటర్ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నూరు దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక భారీ వర్షాలకు జిల్లాలో పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫాను ప్రభావంతో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. చింతలమడుగుపల్లి గ్రామంలో తాగునీటి బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. నివర్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా చీరాలలో వర్షాలు పడుతున్నాయి. వరి పొలాల్లోకి వరద చేరింది. దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కరణం బలరాం పరిశీలించారు. చేతికందే సమయంలో పంటలు దెబ్బతిన్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారు. పంట నష్టంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులను ఎమ్మెల్యే కరణం ఆదేశించారు. నివర్ తుఫాను శ్రీకాకుళం జిల్లా రైతన్నలను నిండా ముంచేసింది. వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా వరి కోతలు పూర్తయ్యాయి. తెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో చేలలో ఉన్న పంట నీట మునిగింది. దీంతో ధాన్యం పూర్తిగా చెడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా తుఫానులు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు ఏలేరు పరివాహక ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లుతోంది. వరదల కారణంగా ఏలేరు కాలువపై ఉన్న వంతెన బలహీనంగా మారింది. అయితే రాకపోకలు నిలిపివేయకపోవడంతో బ్రిడ్జి కూలింది. దీంతో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు. తాజాగా కురిసిన వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస తుఫానులతో తూర్పుగోదావరి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత నెలలో వచ్చిన తుఫాను నష్టంతో కోలుకోకముందే మరో తుఫాను వచ్చి పడింది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలోని పలు మండలాల్లో
పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే సమయంలో పంట నీటి పాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల, గోస్పాడు, మహానంది, బండి, ఆత్మకూరు మండలాల్లో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వేల ఎకరాలలో వరి, మొక్కజొన్న, అరటి, పత్తి పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నివర్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను టీడీపీ నేత ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. రైతులను పరామర్శించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. పీసీపల్లి మండలంలో పాలేటిపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. పంట నష్టం, రైతుల ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తారని ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు. జోరు వానలకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన రాళ్లపాడు ప్రాజెక్టును ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి పరిశీలించారు. 6 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ప్రాజెక్టులోని 3 గేట్ల ద్వారా 7,000 క్యూసెక్కుల నీటిని మన్నేరుకు విడుదల చేశారు. మన్నేరు పరివాహక ప్రాంతంలోని అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి రామాయపట్నం పోర్టుకు నీటి సరఫరాకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. గురజాల నియోజకవర్గంలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు వర్షాలకు నేలవాలింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బైక్ దొంగను కోరంగి పోలీసులు అరెస్టు చేశారు. ఘరానా దొంగకు సహకరిస్తున్న మరో 2 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 15 లక్షల విలువ చేసే 41 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిందితులను రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం జరిగింది. పెళ్లైన నెల రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. మంకలదొడ్డి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాసులు కుమార్తె చైతన్యను కుర్బానుపల్లికి చెందిన తంగవేలుతో వివాహం జరిపించారు. అయితే నెల రోజులు తిరగకముందే అత్తారింట్లో చైతన్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు తంగవేలును తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్కు నిప్పు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో పులి సంచారం స్థానికులకు కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల క్రితం సారపాక సమీపంలో పుష్కర ఘాట్ దగ్గర పులిని చూసిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆనవాళ్లు గుర్తించిన అధికారులు పులి ఎటు వెళ్లిందో గుర్తించే పనిలో పడ్డారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్ణాటకలో ఓ వృద్ధుడు కఠిన దీక్ష పూనాడు. కరోనాను అంతమొందించాలని చెట్టుపై 8 రోజులుగా దీక్షకు కూర్చున్నాడు. కలబుర్గి జిల్లా చిత్తాపూర్ తాలూకా మొగల గ్రామంలో 70 ఏళ్ల మహాదేవ ముత్య కరోనా ప్రపంచం నుంచి వెళ్లిపోవాలని దీక్ష చేస్తున్నాడు. చెట్టుపైనే కూర్చొని పచ్చి మంచినీరు, ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్నాడు. రైతుల పోరాటంతో ఢిల్లీ పోలీసులు దిగొచ్చారు. ఎట్టకేలకు ఢిల్లీలో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతిచ్చారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టిన రైతులను పోలీసులు సరిహద్దులోనే అడ్డుకున్నారు. రైతులపై వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా వెనక్కి తగ్గని రైతులు ఢిల్లీలో దీక్షకు పట్టుబట్టారు. దీంతో బురారి ప్రాంతంలోని నిరంకారీ సమగం మైదానంలో రైతుల నిరసనకు పోలీసులు అనుమతి తెలిపారు. అరేబియా సముద్రంలో MiG-29K శిక్షణ విమానం కుప్పకూలింది. విమానంలోని 2 పైలట్లలో ఒకరిని రక్షించామని అధికారులు తెలిపారు. గల్లంతైన పైలట్ కోసం గాలింపు చేపట్టామని నేవీ అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. ఏడాది కాలంలో MiG-29K విమానం ప్రమాదానికి గురవడం ఇది 3వ. కరోనా వైరస్ విజృంభణతో దేశ స్థూల జాతీయోత్పత్తి 2వ త్రైమాసికంలో 7.5% కుచించుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ఆశాజనక పరిణామమని అభిప్రాయపడింది. వ్యవసాయం, అటవీ, ఫిషింగ్ రంగాలు, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరాతో పాటు నిత్యావసర సేవలు పుంజుకున్నట్లు కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది.
పండుగ సీజన్లు కరోనా తీవ్రత తగ్గడం వంటి కారణాలతో ప్రస్తుత త్రైమాసికంలోనూ జాతీయ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి సాధారణ వృద్ధి రేటును అందుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే వరుసగా 2 త్రైమాసికాల్లోనూ క్షీణత కొనసాగడం ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు అన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను మోదీ పరిశీలించనున్నారు. అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే నగరాల్లోని వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను ఇవాళ ప్రధాని సందర్శిస్తారు. వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను ప్రధాని మోదీ నిపుణులతో సమీక్షిస్తారు. టీకా పంపిణీకి ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. కరోనా కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని, వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల నిర్వహణపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేశంలో పరిస్థితి మరింత దిగజారుతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనం పెదవి విరిచింది. ఈ సందర్భంగా గుజరాత్లోని కరోనా ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో 6 మృతి చెందడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారిపై ముందు నుంచి అలసత్వంగానే ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు చోటు చేసుకున్న 2వ దేశం బ్రెజిలే. అయినా బ్రెజిల్ అధ్యక్షుడు వ్యాక్సిన్ పై విముఖత చూపిస్తూనే ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేదే లేదంటున్నారు. నేను కోవిడ్ టీకా తీసుకోను, అది నా హక్కు అన్నారు. బ్రెజిల్ వాసులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని అన్నారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా టీకా భిన్న డోసుల మధ్య సమర్థత విషయంలో వైరుధ్యం తలెత్తడంతో నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకా సమర్థతను తేల్చేందుకు మరోసారి ప్రయోగాలు జరపాలని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ పాస్కల్ సోరియట్ తెలిపారు. అయితే ఇప్పటికే జరుగుతున్న ప్రయోగాలకు ఇవి అదనమని స్పష్టం చేశారు. తక్కువ డోసు తీసుకున్న వారిలో ఎక్కువ పనితీరు కనబరచడంతో ప్రయోగాలు ఆ కోణంలోనే సాగనున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఓడిన వైట్ హౌస్ ను వదిలేది లేదని మంకుపట్టు పట్టిన ట్రంప్ ఎట్టకేలకు అందుకు అంగీకరించారు. అయితే ఓ షరతు ఉందంటూ మెరుగుపెట్టారు. బైడెన్ గెలిచినట్లు అధికారికంగా నిర్ధారణ అయితే అందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనే విషయాన్ని నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ బృందం డిసెంబర్ 14న సమావేశం కానుంది. అయితే పూర్తిగా ఆశ వీడని ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన జనవరి 20 నాటికి ఎన్నో సంఘటనలు జరగొచ్చంటున్నారు. తైవాన్ పార్లమెంటు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఆపై మాంసం ముద్దలతో కొట్టుకున్నారు. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్ పార్లమెంట్లో చర్చ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు పంది మాంసంతో ఉన్న బ్యాగ్లను సభలోకి తీసుకొచ్చారు. ఇరు పక్షాల మధ్య వాగ్వాదం ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో పాటు పంది మాంసంతో పరస్పరం దాడి చేసుకున్నారు. నేలపైన పడి కొట్టుకున్నారు.